హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి, తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. ఈరోజు ఒక గుడ్ న్యూస్ తోటి మీ ముందుకైతే రావడం జరుగుతూ ఉందండి. ఈ బోర్ పాయింట్ వచ్చేసి నేను రీసెంట్గా సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి. ఈ లొకేషన్ వచ్చేసి గడియ గౌరవరం అనే విలేజ్ అండి, మండల్ చింతపల్లి, జిల్లా నల్గొండ. అయితే ఈ రైతు పేరు వచ్చేసి టి రాఘవేంద్రరావు గారండి. ఇతను హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ నుండి నేరుగా నాకు ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది. గతంలో ఇదే రైతుకు ఒక పాయింట్ అయితే అంటే సర్వే చేసినప్పుడు నేను 3 పాయింట్లు ఇవ్వడం జరిగిందండి. అందులో బెస్ట్ పాయింట్ గతంలో డ్రిల్ చేసుకోవడం జరిగింది. ఇంత ముందుగానే నేను వీడియో పెట్టడం జరిగిందండి. అది పాయింట్ 1, ఇది పాయింట్ 2 అండి. అంటే ఆ పాయింట్ 1 వచ్చేసి దాదాపు 2.5 ఇంచుల వాటర్తో అయితే సక్సెస్ కావడం జరిగింది. ఇది 2.5 ఇంచులతోటి మరలా సక్సెస్ కావడం జరిగిందండి. సో ఈ రకమైన సక్సెస్ కావడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడి లోకల్ జియాలజికల్ ఫార్మేషన్ అనేది నాకు పర్ఫెక్ట్ తెలుసు కాబట్టి ఈ ఫార్మేషన్ లో ఎలా పాయింట్ ఇవ్వాలనేది ఇక్కడ సైంటిఫిక్ గా అనాలిసిస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 3 పాయింట్లు అయితే పెట్టడం జరిగిందండి. ఈ 3 పాయింట్లో మొదటి పాయింట్ 2.5 ఇంచులు, రెండో పాయింట్ 2.5 ఇంచులు వాటర్తో అయితే సక్సెస్ కావడం జరిగింది. ఇదే ల్యాండ్ లో గతంలో కొబ్బరికాయతోని లోకల్ మెథడ్ తోటి అయితే సర్వే చేయించుకోవడం జరిగిందంట. దాదాపు ఒక 7-8 పాయింట్లు అయితే ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగింది. ఆ ఫెయిల్యూర్ అయినటువంటి పాయింట్ కంప్లీట్ సీట్రాక్ మీద పెట్టడం జరిగింది. చూశాను ఇక్కడ వచ్చినప్పుడు. నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి నాకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తోని సర్వే చేయడం జరిగింది. 3 పాయింట్లు ఇవ్వడం జరిగింది. 2 పాయింట్లు పర్ఫెక్ట్ సక్సెస్ కావడం జరిగింది. సో రైతు మిత్రులారా, మీకు ఇలాంటి పాయింట్ కావాలంటే, ఇలాంటి సక్సెస్ పొందాలంటే ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తిని సంప్రదించి సర్వే చేయించుకుంటే తప్పకుండా ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి. చాలాసార్లు నా యూట్యూబ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నాను, మరలా చెప్తా ఉన్నానండి. మంచి జియాలజిస్ట్ ని పిలిపించుకోండి, ఈ రకమైన రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక జియాలజిస్ట్ కు లోకల్ జియాలజికల్ ఫార్మేషన్ ఎలా ఉంటాయి, లోకల్ హైడ్రోజియాలజికల్ కండిషన్ ఎట్లా ఉంది అనేది తెలిసి ఆ రకమైన పాయింట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆ రకమైన రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయి. సో ధన్యవాదాలండి.